ఏడికి పోతున్నావు? ఏం లేదు, జర మిర్చిలు ఇంట్లో తీసుకురావడానికి పోతున్నా. అది పోనీ కానీ ఒక శుభవార్త. శుభవార్తన? ఏంటది చెప్పండి. అది మన బిడ్డ ఉంది కదా, బిడ్డ పెళ్లి ఫిక్స్ చేసిండ్రు, కాల్ చేసి మంచి ముహూర్తం దొరికింది. ఇంత మంచి వార్త చెప్పిండు నిజంగానే. ఇక ఇంట్లో పాయసం చెప్తా. చేసావు కానీ మొత్తం అయితే విను. చెప్పండి. అవో వాళ్ళు తొందర జల్దీ పెట్టేసిండ్రు. ఇక మన ఫిబ్రవరి 14 రోజు పెళ్ళి అన్నారు. ఇక ఎంగేజ్మెంట్ దాని ముందు రోజు చేద్దామని అన్నారు. మళ్ళా ఏమంటావు? అగో అట్లెట్లా? ఎంగేజ్మెంట్ కొంచెం ఒక 10 రోజుల ముందైనా ఉండాలి. ఫిబ్రవరి 14కి 10 రోజులు ఉన్నాయా అని? అది కూడా కరెక్టే కదా. ఇంత జల్దీ పెళ్ళంటే ఎట్లా చెప్పు? జర డేట్ వేరే చేయమని చెప్తే అయిపో కదా. ఇంకా వేరే ముహూర్తం లేదా? ముహూర్తం కాదు కానీ వాళ్ళ అబ్బాయి ఇక కాబోయే అల్లుడు ఇక మొత్తం మానం చెప్తాడంట. ఇక 14 కంటే 14కే చెప్తా అని ఇక ఆగమాగంలో ఇక డిసిజన్ తీసేసుకున్నారు. ఇక చేద్దామంటున్నారు. మళ్ళీ ఏమంటావు నువ్వు? సరే మరి ఇక ఏం చేద్దాం, చేసేద్దాం. కార్డులు చేపించాలి, కార్డులు వంచాలి, ఇంట్లో శకనాలు ఇది అది చేయాలి, ఇంట్లో పనులు ఉంటాయి, షాపింగ్లు ఉంటాయి, అన్నీ అవుతాయి అని. అయితే ఇక కానిద్దాం, ఎట్లోనో అట్లా కానిద్దాం. ఏమవుతుంది? సరే మరి వాళ్ళకి ఓకే చెప్పేయాలా? చెప్పండి. ఇంత మంచి సంబంధం పోగొడితే ఎట్లా చెప్పుండ్రి. పాజ్గా అయితే పాజ్గా ఏమవుతుంది? మంచిగా కార్డులు పంచుదాం, అందరికి మంచిగా అందరినీ వెళ్దాం, మంచిగా పెళ్లి చేద్దాం. ఒకగానొక కూతురు మనకి. సరే మరి ఇక వాళ్ళు ఫోన్ చేసి చెప్పిండ్రు, సమాధానం జర ఫాస్ట్గా చెప్పేసేయండి అని. ఇక నేను కాల్ చేసి చెప్పేస్తా మాకు ఓకే అని. ఇక మనం ఇక పెళ్ళి అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసేద్దాం. సరే అండి, సరే. నేను పోయి మిర్చిలు తీసుకొస్తా. అప్పటి వరకు మీరు ఫోన్ చేసి మాట్లాడుండ్రి. సరే సరే. సంధ్య, సంధ్య. ఎవరు? నేనే, మానస. హే, మరి లోపలికి రా. వస్తున్నా. హే, హౌ ఆర్ యు మానస? నేను బాగున్నా కానీ ఏమైంది? అప్పటి నుంచి కాల్ చేస్తున్నా, లిఫ్ట్ చేయట్లే. అరే, నేను ఫోన్ సైలెంట్లో పెట్టాను. శ్రీకాంత్ నాకు గొడవ అయింది, సో సైలెంట్ పెట్టేసి నేను వర్క్ చేస్తూ ఉండే. అలాగే నీ కాల్ కూడా మిస్ అయ్యాను. పిచ్చిదానా, ఊకే గొడవ పెట్టుకుంటా ఉండవే నువ్వైతే. యు నో నా మై యాటిట్యూడ్. ఈగో అంటారు, అవసరమా అని? కాబోయే మొగుడు మంచిగా ఎంగేజ్మెంట్ అయింది, మంచిగా నవ్వుతూ ఉండాలి కానీ ఊరికే గొడవలే పెడుతూ ఉంటారు. అచ్చా చెప్పు, చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావు? కాల్ ఎందుకు చేసావు? ఏమన్నా ఎమర్జెన్సీనా? నేను చెప్పాలా మానస? అరే ఆంటీ, ఎప్పుడొచ్చారు మీరు? ఇప్పుడే వచ్చినాన్రా. ఏంది కంగ్రాచులేషన్స్ మళ్ళా. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. హే, వాట్ కంగ్రాచులేషన్స్? ఏమీ జరిగింది? అదే చెప్పడానికి కాల్ చేస్తే నువ్వేమో లిఫ్టే చేయరే. అసలు ఏం జరుగుతుంది చెప్పండి ఫాస్ట్గా. అందరికీ తెలుసు, బట్ నాకు తెలీదు. నా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నావు? మమ్మీ, వాట్స్ హ్యాపెన్? చెప్పు నాకు. మానస పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది. ఓకే, అది నాకు ఫస్ట్ డే తెలుసు కదా. సారీ, పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఓ వావ్, కంగ్రాచులేషన్స్ మానస. వెరీ గుడ్. ఐ యామ్ సో హ్యాపీ. బట్ ఏ డేట్ కి ఫిక్స్ అయింది? ఫిబ్రవరి 14, వాలెంటైన్స్ డే రోజు. అరే ఏమైంది సంధ్య? ఎందుకు అట్లా కొబ్బడుతున్నావు? ఏమైంది నీకు? నాకు నువ్వు ఫస్ట్ చెప్పలే. నువ్వు నాతో మాట్లాడకపో. ఏ చిన్నపిల్లల ఆపవే. ఏందే నువ్వు కూడా? నేనేమో ఇంత నా గుడ్ న్యూస్ నీకు చెప్దాం అని కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయాలి. దాని తర్వాత నేను ఎంత హ్యాపీగా ఉన్నా, ఎక్సైటెడ్ ఉన్నా, భయం ఎత్తాంది మొత్తం. నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు, నాకు మంచిగా చెప్తావని వచ్చిన. నేను నీ షాపింగ్కి వచ్చినా, నువ్వు నా షాపింగ్కి రావా? మేము ఈరోజు షాపింగ్ పోతున్నాం అందరం కలిసి. కిషోర్ కూడా వస్తా అంటున్నాడు. మేమందరం షాపింగ్ పోతున్నాం. ఇక ప్లానింగ్ జరుగుతాయి. తర్వాత పెళ్లి కార్డు కూడా ఇచ్చేస్తారు. ఇక ఈ రోజు నుంచి అన్ని హడావిడి నడుస్తుంది. నా బెస్ట్ ఫ్రెండ్ నా పక్కన ఉండాలని నేను వచ్చిన. నువ్వు ఇట్లా చెప్తే ఎట్లని? ఇక నేను ఇది చేయడానికే ఇక 2 రోజులు పడేటట్టుంది. అట్లా చెయ్యక, ఇక నేను పెళ్ళి చేసి పోతా కదని ఎందుకు అట్లా చేస్తావు?
వేస్ట్ ఫెల్లో శ్రీకాంత్కి నేను చెప్పిన ఫిబ్రవరి 14 రోజు ఏమైనా స్పెషల్ చేయమని. బట్ వేస్ట్ ఫెల్లో ఏమీ చేయలేదు. బట్ కిషోర్ ఎంత మంచివాడు, ఆయన పెళ్ళి పెట్టుకున్నారు. అంటే ఒకటే రోజు 2 సెలబ్రేషన్స్. వావ్, మానస లక్ చాలా మంచిది, నా లక్ చాలా బ్యాడ్ లక్. చూడే ఇక నువ్వేం గులుక్కోవద్దు. ఇటు చూడు నా బెస్ట్ ఫ్రెండ్ కదానే. ఈరోజు నా పెళ్లి డ్రెస్ ఫిక్స్ చేయడానికి పోతున్నామే, నువ్వు రావా అని. ఎందుకు అట్లా చెప్తావు చెప్పు, ఇక నేను పెళ్లి చేసి పోతా కదని. ఆంటీ నువ్వని చెప్పు ఏదన్నా. అగో నా మాట వింటదారా, నువ్వే మాట్లాడు. నీ బెస్ట్ ఫ్రెండ్ నేను పోతున్నా, నీ బెస్ట్ ఫ్రెండ్ నువ్వు ఎట్లా అని చేసి ఇది చెయ్యి, కన్విన్స్ చేయి. అగో ఆంటీ కూడా పోయింది. సంధ్య ప్లీజ్ డోంట్ టాక్ టు మీ. ఇప్పుడైతే నాతో మాట్లాడుకో. నేను నీ ఇంటికి తర్వాత వస్తా. ఇప్పుడు నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళొచ్చు. సరేనే పోతున్నా. మంచిగా సంతోషపడతావు అనుకున్నా కానీ ఇట్లా చిన్న మాటకి కోపడతావు అనుకోలే. నీకు కాల్ చేసినా కానీ నువ్వు లిఫ్ట్ చేయలే, అది నీ తప్పు, నా తప్పు కాదు. అయినా నువ్వు ఇంత కోపంలో ఉన్నావు, నేనేమన్నా చేసినానా? నీ విషయంలో నేను ఎప్పుడు కూడా సంతోషపడ్డానా కానీ నా విషయంలో నువ్వు ఇట్లనే చేస్తావు. నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు కానీ నాకైతే నువ్వు బెస్ట్ ఫ్రెండ్లా లేవే. నేను పోతున్నా ఇక. నాకు ఈ సంబంధం లేదు. శ్రీకాంత్ నా పెళ్ళి ముందు జరగాలి, మానిస కన్నా ముందు జరగాలి. నా పెళ్ళి లేట్ ఎందుకు? ఫిబ్రవరి 14 రోజు నేను పెళ్ళి చేసుకుంటా. ఆమె కన్నా 1 hour ముందు నేను పెళ్ళి చేసుకుంటా, లేకపోతే నేను పెళ్ళి చేసుకోను. ఏయ్ ఎందుకు అట్లా చెప్తున్నావే? నీ షాపింగ్కి వచ్చింది కదా, నువ్వు పోతే ఏమవుతుంది? ఫస్ట్ ఆమె హైదరాబాద్ పోతుంది, సిటీకి పోయి షాపింగ్ చేస్తుంది. జర నువ్వు ఉంటే తోడుండేది కదా ఆ అమ్మాయికి, మంచిగా సెలెక్షన్ చెప్పేదానివి. ఎందుకు అట్లా మొహం పెట్టుకున్నావో ఏమో. ఓ షాపింగ్ హైదరాబాద్. పోతావా మళ్ళా? ఫోన్ చేసి చెప్పాలా? నో వే, నువ్వు ఎప్పుడు మారావు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జెలస్ ఫీల్. అట్లానే ఉండు, నాతో మాట్లాడకు. సిటీలో ఎందుకు బాబు? ఇంత పెద్ద సిటీలో మనం ఏడ తిరుగుతాం? మనకు సిటీ తెలీదు, ఏం తెలీదు. నాకు తెలుసు కదా అంకుల్, నేను తీసుకోవద్దాం, మీరు టెన్షన్ పడకండి. లేదురా అందులో కాదు, మంచి షాప్ ఉంది నా దగ్గర, ఆ షాప్కి పోదాం, మంచిగా షాపింగ్ చేద్దాం. కానీ నీకు ఈడ పోవాలంటే తింపుతా నిన్ను, పోతావా? లేదు అల్లుడు, ఈయన ఇట్లనే అంటాడు, మనకి టైం లేదు, మనం మన పనులు చూసుకొని పోదాం. ఇక 6 రోజులు ఉన్నాయి. అవును కదా, 6 రోజులు ఉన్నాయి. ఇక షాపింగ్ చేయాలి, ఇక నగలు కొనాలి, అన్నీ కొనాలి, ఇంట్లో కూడా అంతా చేయాలి. టైం లేదు మనకు, ఫాస్ట్గా తీసుకొని పోదాం. సరే మరి పోదాం పదండి. ఈ షాప్ కాదు, ఈ షాప్లో పెద్దగా ఇక ఏమంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్రెస్సులు ఉండవు, ముందుంటాయి, నేను తీసుకోవద్దా పదండి. అవు వదిన, ఇక్కడ ఏం ఉంటాయి, మంచిగానే ఉంటాయి, కానీ ముందు మేము తీసుకుపోయే షాప్ మంచిగా ఉంటుంది అన్నమాట. పోదాం పదండి. అందరూ అక్కడే కొనుక్కుంటారు, పెళ్లి బట్టలు అందరూ అక్కడే కొనుక్కుంటారు, మంచిగా ఉంటాయి, కొందాం పదండి. అవు వదిన పోదాం పదండి. ఏం చెప్తున్నారు మీరు? జరగండి, నన్ను పోనీయండి. నేనేం చెప్తానండి, ఊరికే మీతో మాట్లాడదామని. సరే తర్వాత ఫోన్ చేయండి, మాట్లాడదాం. అగో అందరు పోయినరు, మంచిగా అనిపించరు, నన్ను పోనీయండి. అరే ఒక 5 minutes ఆగరాదు? లేదు అమ్మ వాళ్ళు ముందు పోయినరు, బాపున్నాడు, మంచిగా అనిపించదు. అరే మానస గారు, మీరు కూడా వచ్చండి ఫాస్ట్గా. హ్యాపీ రోజ్ డే, హ్యాపీ ప్రపోజ్ డే, హ్యాపీ చాక్లెట్ డే. అగో ఇప్పుడు ఏం అవసరం, ఆల్రెడీ ఫోన్లో పంపించిండు కదా. ఫోన్లో పంపిస్తే డైరెక్ట్ కూడా ఇవ్వాలి కదా, అందుకే తెచ్చిన, తీసుకో. అగో ఈ 2 చాక్లెట్ ఎందుకు? ఒకటి నీకోసం, ఒకటి తమ్ముడు కోసం. అవును ఇవన్నీ ఇచ్చిండ్రు, ఇక ఇవన్నీ పట్టుకొని ఎట్లా తిరగాలి? మీ దగ్గర పెట్టండి, పోయేటప్పుడు ఇయ్యండ్రి. ఇంత కానీ నా దగ్గర టెడ్డీ బియర్ కూడా ఉంది, నీకోసం తీసుకొచ్చిన, కానీ చాలా పెద్దగా ఉంది అనమాట. కార్లో పెట్టిన డిక్కీలో, పోయేటప్పుడు ఇక ఇంటికి డ్రాప్ చేస్తే కదా, ఇక ఇంటికి తీసుకో. అగో వెళ్తాను, పోదాం పదండి. రే ఎటు వాళ్ళరా? ముందు దుకాణం కనబడుతుంది కదా, అదేనే. ఎటు ఊర్రా? వెనక చూడే, మొత్తం ఆడ ఉన్నాయి కదా, ఇక పెళ్లి బట్టలే ఉన్నాయి, పదండి ముందు. ఈ బట్టల దుకాణం చూడు ఎంత పెద్దగా ఉంది, మొత్తం చూసిన అన్ని బట్టలు ఉన్నాయి,
మొత్తం మెరుస్తుంది. ఈ లైట్ల కింద మొత్తం మనం కూడా తెల్లగా కనబడుతున్నాం. ఎంత మంచిగా ఉంది. సిటీనే ఉంటుంది. ఎంత మంచిగా ఉంది చూడ్డానికి. సరే సరిపోతుందా? సూపర్ వదిన, చూసినావు ఎంత మంచిగా ఉన్నాయి లెహంగాలో. అవు కరెక్టే వదిన, ఇవన్నీ మేము సినిమాలోనే చూసినాం. ఈరోజు నిజంగా చెప్తున్నాం, మంచిగా గమ్మత్ అనిపిస్తుంది. వావ్, చాలా బాగున్నాయి. నీకు ఏది ఇష్టమో అది తీసుకో. కళ్యాణి, మేము జర బయట ఉంటాం, మీరు కొనుక్కోండి. సరే సరే పదన్న పోదాం. ఇక ఈడ ఏం చేస్తాం మనం, వీళ్ళు తీసుకుంటారు అత్తరు, ఇక ఉన్నారు కదా ఇద్దరు, ఇక చూసుకుంటారు. పదని పోదాం మనం. అవు పదండి. ఎస్ మేడమ్స్, ఏం కావాలి? పెళ్లి లెహంగాలు కావాలి. ఓకే మేడం, మీరు కూర్చోండి, నేను చూపిస్తా. చూపించింది ఏం నచ్చలే బ్రో మాకు. మా షాప్లో ఉన్న అన్నీ చూపించిన మీకు నచ్చలే అంటున్నారు. అయితే ఒక పీస్ ఉంది కానీ కాస్ట్లీ. దాని తర్వాత ఇక మా షాప్కి మంచి పీస్ అంటే అదే. ఎంత కాస్ట్ అయినా తీసుకురా బాబు. మా మా ఒక్కగానొక్క కోడలు మంచిగా కనిపించారే. ఎంత కాస్ట్ అయినా తీసుకురా. సరే, ఒక్క నిమిషం. వావ్, పర్ఫెక్ట్ బ్రో, మస్తుంది. ఇక ఫిక్స్, ఇక ప్యాక్ చేసేసి. ఎంతతో అడగండి అల్లుడు, అప్పుడే తీసుకుంటే ఎట్లా? ఎంతదైనా ఫిక్స్ అంతే. ఇక ఎంత ప్రైస్ అయినా కొంటా. ఇక మా మానస వేసుకుంటే ఇక హీరోయిన్ కనిపిస్తుంది కూడా. చలో ఫిక్స్, తీసేసుకుంటాం. ఇదే ప్యాక్ చేయి. ఎట్లుందమ్మా? సూపర్ 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 నాన్న, మస్తుంది. కొనుక్కో. ఇంకా 2-3 ఏదైనా ఇష్టం ఉంటే కొనుక్కో. చాలు మరింత వద్దు. సరే బాబు, ప్యాక్ చేసేసి. ఓకే బ్రో, ప్యాక్ చేసేస్తాం. ఇంకా మాకు జెంట్స్ వేర్ కూడా ఉంది. సో మీరు జెంట్స్ వేర్ దగ్గరికి వెళ్ళండి, మీకు పెళ్లి కొడుకు బట్టలు దొరుకుతాయి. దాని తర్వాత లాస్ట్ బిల్డింగ్కి వచ్చేయండి, మేము బిల్డింగ్ చేసేద్దాం ఒకటేసారి. ఓకే బ్రో, పోతున్నాం కిందికి. పూజ, దీన్ని ప్యాక్ చేసేయి. వదిన, మనం చీరలు కూడా కొనాలి కదా. వదిన, నేను కూడా చీరలు కొనాలి. రే, ఒక పని చేసి మీరు మీ బట్టలు కొనుక్కోండి. ఇక నేను ఉన్న వదిన, ఇక మానస, మేము పోతాం, చీరలు కొంటాం. పోండ్రి, నువ్వున్న అత్తగారు పోండ్రి, మేమందరం ఉంటాం ఇడే. సరే రా, నీ ఇష్టం. మేమిద్దరం పోయి కొంటాం మళ్ళీ చీరలు, మీరు చూసుకోండి. ఇంకా మానసకి ఏమైనా కావాలంటే కొనండి. మానస కూడా చీరలు కొనాలి, ఆమెకు 2-3 జతలు కొనాలి. ఆమెను కూడా తీసుకోపోతాం. మళ్ళా తర్వాత పోరాదు, అందరూ ఒకటేసారి తర్వాత పోతాం కదా. లేదు, మేము వెళ్తే త్వరగా అయిపోతుంది షాపింగ్ అనేది. ఆగచ్చు కదా, నా డ్రెస్ చూడవా? నువ్వు సెలెక్ట్ చేసిందే డ్రెస్ కొంటా. సార్, ఇదేమో సేమ్ ఇప్పుడు మేడం గారు లెహంగా తీసుకున్నారు కదా, దానిది కాపీ అన్నమాట. అంటే దానికి సెట్ ఇది తీసుకోండి, చాలా బాగుంటుంది. లేదు బ్రో, వేరేది ఏమన్నా ఉంటే చూపించు. ఇది మరీ కాస్ట్లీ లాగా కనిపిస్తుంది. కొనండి అల్లుడు గారు, కొనండి. ఒకగానొక కూతురు నాకు, మీరు కూడా ఒకగానొక అల్లుడు నాకు. మంచిగా ఏది ఉంటే అది, ఏది నచ్చితే అది కొనండి. చూపించు బాబు, ఎంత కాస్ట్లీ అయినా చూపించు. మంచిగా హీరోలా కనిపించాలి మా అల్లుడు. ఇదే బెస్ట్ తాత. ఇది మేడం గారు ఉన్న లెహంగాకి మ్యాచ్ అవుతుంది, సెట్ అవుతుంది. దానిది సెట్ 2 పీసు ఇట్లానే వస్తాయి, మంచి పీసు. అల్లుడు గారు నచ్చిందా చూడండి. ఇక మీకు నచ్చితే కొనిద్దాం, ఇక లేకపోతే వేరేది నచ్చితే వేరేది కొనిద్దాం. కానీ డబ్బులు మాత్రం చూడకండి అల్లుడు గారు, మంచిగా గ్రాండ్ చేద్దాం పెళ్ళి. మంచిగా ఇష్టమైంది కొనుక్కోండి. సరే మామ. ఎట్లుంది, బాగుందా? సూపర్. చెప్పండి మేడం, ఏం కావాలి? చీరలు చూపించమ్మా, మంచి చీరలు చూపించు. మేడం, ఏ చీరలు కావాలి? మా దగ్గర అన్ని రకాల చీరలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చెప్పమ్మా. పట్టు చీర, సిల్క్ చీర, టిష్యూ చీర, గద్వాల్ చీర, కర్నూలు చీర, నెట్టు చీర, ఆర్గెన్జా చీర, బనారస్, కాంచీవరం, కాటన్ చీర. మస్తు చీరలు ఉన్నాయి. మీకు ఏ చీరలు కావాలి, ఎట్లా కావాలి అనేది చెప్తే నేను మీకు చీరలు చూపిస్తాను. మాకు పెళ్లి చీరలు కావాలి, పెళ్ళికి అందరికి పంచుతాం కదా వచ్చిన వాళ్ళకి, ఆ చీరలు కావాలి. కొన్ని మనోళ్ళకి పంచే చీరలు కావాలి, మంచి చీరలు. దాని తర్వాత మా కూతురికి కావాలి, ఆమె పెళ్లి కూతురు. మంచి 5-6 చీరలు ఇట్లా ఆమె కోసం కావాలి. మంచి చీరలు చూపించండి. అచ్చా, పెళ్లి చీరలా? ఓకే, చూపిస్తా. అన్ని చీరలు ఉన్నాయి, చూపిస్తా. మంచి డిస్కౌంట్ ఇవ్వాలమ్మా. ఒకటే దగ్గర ఇన్ని చీరలు తీసుకుంటాం, ఇక డిస్కౌంట్ కావాలి. 30, 50, 60 చీరలు తీసుకుంటాం మళ్ళా. అవు పక్కా డిస్కౌంట్ ఇస్తా, మీకు టెన్షన్ పడకండి. మంచి డిస్కౌంట్ ఇస్తా. హోల్సేల్ అన్నట్టు డిస్కౌంట్ ఇస్తా, మీరు టెన్షన్ పడకండి. సరే అమ్మా, చూపించు. ఇద్దే బ్యాగ్ దే మానస, అవన్నీ నువ్వెందుకు పట్టుకున్నావు? నాకి
అరే ఇవి చీరలు మీరేం పట్టుకుంటారు? అయితే ఏంది నేను పట్టుకుంటుంది. మంచి అనిపించదు ఉండని అని నేను పట్టుకుంటాను తీగాని. అగో ఇంటికి పోయేటప్పుడు ఇస్తాను, నువ్వు టెన్షన్ తీసుకోకు. ఇప్పుడు అయితే అన్నీ నువ్వు పట్టుకోకు దే నాకు. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ.